అధ్యక్ష ఆ తర్వాత ఈ నీటి కేటాయింపుల ప్రాతిపదికన ఎవరు ప్రాజెక్టులు కట్టుకోవాలన్నా అది ఏదైనా అది శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, డిండి కావచ్చు, లేకపోతే కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, లేదా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు కావచ్చు, ఏ ప్రాజెక్టులైనా సిడబ్ల్యూసి అనుమతులు తీసుకొని కట్టుకోవాలి అధ్యక్ష. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధన. జూన్ 2, 2014 నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టాన్ని తెచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి పూర్తి స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇరు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు తగ్గాలి, కలిసిమెలిసి ఉండడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ చట్టంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా మనల్ని సమస్యలు పరిష్కరించుకోవాలో స్పష్టంగా చట్టంలో పెట్టింది అధ్యక్ష. షెడ్యూల్ 9లో క్లాజ్ నెంబర్ 84 గోదావరి కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం విషయంలో తలెత్తే వివాదాలను సామరస్యంగా సంప్రదింపుల పరస్పర అంగీకారం ద్వారా పరిష్కరించాలని క్లియర్గా చెప్పింది అధ్యక్ష. తద్వారా సెక్షన్ 89లో ఏ ప్రాజెక్టులు ఎవరెవరికి ఉన్నాయో కూడా ఈరోజు వాళ్ళు స్పష్టంగా ఒక చట్టాన్ని మనకిచ్చి ఈ చట్ట పరిధిలో మీరు రాష్ట్రాలను పరిపాలించుకోండి, నీటికి అనుమతులు తీసుకోండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మనం మాట్లాడాల్సింది ప్రాజెక్టుల వారీగా ఎన్ని కేటాయింపులు ఉన్నాయో వాటి ఆధారంగా మనం చర్చించాల్సిన అవసరం ఉండే అధ్యక్ష. కానీ చంద్రశేఖరరావు గారు ఈ విధంగా పాటించకపోను ఈరోజు తెలంగాణకి తీరని అన్యాయం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, బచావత్ ట్రిబ్యునల్ తర్వాత 1997లో కర్ణాటక అభ్యంతరం పెట్టింది. నీళ్లు 3 రకాల అధ్యక్ష: నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు. 811 టీఎంసీల నీళ్ళు ఏవైతే మనకి ఇచ్చిండ్రో నికర జలాలు. నికర జలాల మీద నిర్మించే ప్రాజెక్టులే కాకుండా చివరి రాష్ట్రంగా మహారాష్ట్ర వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లు కర్ణాటక వాడుకొని, కర్ణాటక తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకొని ఎప్పుడైనా అధిక వర్షం అంటే మిగులు మన ప్రాజెక్టులు కేటాయింపుల కంటే మిగులు జలాలు ఉంటే అవి బంగాళాఖాతంలో కలుస్తాయి, సముద్రంలో కలుస్తాయి. కాబట్టి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. మేము చివరి రాష్ట్రంగా ఉన్నాం, కరువు వచ్చినప్పుడు పై రాష్ట్రాలే వచ్చిన కొన్ని నీళ్లను వాళ్ళే ఒడిసి పట్టుకుంటారు, కింది వరకు మాకు రాదు, కరువు వచ్చినప్పుడు మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు, మిగులు జలాలు వచ్చినప్పుడు అవి సముద్రంలోకి పోయే బదులు మేము వాడుకుంటాము, మేము ఆ ప్రాజెక్టులు కట్టుకుంటాము అని అంటే మిగులు జలాలకు కూడా ఆనాడు మనకు అనుమతి ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో 30 టీఎంసీలు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 25 టీఎంసీలు, అదేవిధంగా నెట్టంపాడుకు 22 టీఎంసీలు, తెలంగాణకు సంబంధించి 77 టీఎంసీలకు మనకు అనుమతి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగు గంగ ప్రాజెక్టు, హంద్రీ నివాస్ సృజల స్రవంతి, గాలేరు నగరు సృజల స్రవంతి, వెలుగొండ ప్రాజెక్టులకు వాళ్లకు కూడా 150 టీఎంసీలకు అనుమతులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 227 టీఎంసీలు మిగులు జలాలకు అనుమతిస్తే పైనుండే రాష్ట్రం అలమట్టి ప్రాజెక్టు నిర్మించుకుంటున్నప్పుడు ఆనాడు మనం అలమట్టి ఎత్తు పెంచితే కింద ఉండే దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుద్ది, ఆ ఎత్తును పెంచడానికి లేదు అని ఆనాడు అభ్యంతరం పెట్టారు అధ్యక్ష. దాంతో కర్ణాటక రాష్ట్రం 1997లో ఏమన్నదంటే మిగులు జలాలతో మీరు కట్టుకుంటున్న ప్రాజెక్టులను నెంబడే ఆపాలే, ఈ మిగులు జలాలను కూడా మళ్ళీ తిరిగి కేటాయించాలి, మిగులు నికరంగా తేలింది కాబట్టి మిగులు జలాలలో కూడా పై రాష్ట్రాలైనా మాకు వాటా ఇవ్వాలి అని వాళ్ళు పంచాయతీ పెడితే 97లో వాళ్ళు కోర్టుకెళ్ళి కేసులు వేస్తే 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష. కృష్ణా నది జలాల పంపకం కోసము రెండవసారి ట్రిబ్యునల్ని, మొదటిది బచావత్ ట్రిబ్యునల్ అయితే 2004 సంవత్సరంలో నియమించిన ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అధ్యక్ష. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లెక్కలేసి ఏ విధంగా కేటాయించి 2004లో వాళ్ళని అపాయింట్ చేస్తే 2010లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆ నిర్ణయం ప్రకారం మొత్తం అందుబాటులో ఉన్న నీళ్లు
2578 టీఎంసీలు. ఈ 2578 టీఎంసీలలో మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకి 907 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీలను కేటాయించమని చెప్పి 2010లో వారు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు అధ్యక్ష. దీని మీద ఆనాడు మనకు నచ్చక పైన రాష్ట్రాలకు అత్యధికంగా కేటాయిస్తే వాళ్ళు 666, వీళ్ళు 907, దాదాపుగా 1570 టీఎంసీల నీళ్లు పై రాష్ట్రాలు ఆపుకుంటే మనకు నష్టం జరుగుద్ది అని చెప్పి దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దీని మీద 2011లో స్టే ఇచ్చింది అధ్యక్ష. దాని తర్వాత 2013లో దీన్ని నోటిఫై చేసింది అధ్యక్ష. దీని ప్రకారం ఈ ప్రకారము ఆనాడు సుప్రీంకోర్టులో బ్రిజేష్ ట్రిబ్యునల్కు సంబంధించి వాదనలు ఉంటే 2004లో నియమించబడ్డ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ రోజు 2026కు వచ్చిన అధ్యక్ష. ఇంకా పంచాయతీ మనకు తెలియలేదు అధ్యక్ష.